నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. భారత్తో బలమైన బంధం కోసం అమెరికా తహతహలాడుతోంది. ఈ విషయాలను అక్కడి రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టినే వెల్లడించారు. సో ఎక్కడ ఏ విషయంలో అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు భారత్ చాలా అవసరమని ఉద్ఘాటించారు. అందుకు అనుగుణంగా ఇండియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం కూడా అందించాలని సెనెట్ ఆర్మ్ సర్వీసెస్ కమిటీకి ఆయన వివరించారు. ఈ మేరకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను వారు ముందుంచారట కూడా. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం గురించి కమిటీకి ఆస్టిన్ తెలిపారు. హిందూ మహాసముద్రంలో భద్రత కోసం సంయుక్త సైనిక విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి సహా ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కలిసి చేస్తున్న ప్రయత్నాలకు దన్నుగా ఇది లభిస్తోందన్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణానికి భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా కీలకమని కమాండర్ అడ్మిరల్ జనరల్ జాన్సీ యాక్వెలెనో సెనెట్ చట్టసభ్యులకు వివరించారు. ఈ మేరకు ఎయిర్ డొమైన్లు ఇరు దేశాల మధ్య సహకారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు తెలిపారు. 2 ఏళ్లకోసారి జరిగే ఏరో ఇండియాలో అమెరికా B-1B బాంబర్ విమానాలు కూడా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు కోప్ ఇండియాలోనూ అగ్రరాజ్యం భాగస్వామ్యం అవుతుందని అక్విలోనో వివరించారు. టైగర్ ట్రయాంప్ పేరిట భారీ విన్యాసాలను చేపట్టినట్లు కూడా గుర్తు చేశారు. ఏది ఏమైనా హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యం అనేది రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక రకంగా ఆధిపత్యం కాదు, భారత అవసరం అనేది ప్రపంచ దేశాలకు చాలా అవసరం అవుతుంది. హిందూ మహాసముద్రం గుండానే ఎక్కువగా ప్రపంచానికి సంబంధించిన వాణిజ్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య హూతీ ఉగ్రవాదుల దాడులు కానివ్వండి, సముద్రపు దొంగలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలన్నీ విఫలమైతే ఒక్క భారత నేవీ మాత్రం తన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఎన్నో దేశాల నౌకలను కాపాడింది. ఆ దేశాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అమెరికా, భారత సహాయ సహకారాలుంటేనే మనం హిందూ మహాసముద్రంలో అడుగు పెట్టగలం, హిందూ మహాసముద్రానికి రారాజు భారతే అని చెప్పకనే చెప్పింది. ఈ విషయాలన్నింటినీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, సో ఇంతటి ఘనతను సాధించిన మన నావిక దళానికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. భారతీయులైనందుకు మనందరం కూడా గర్వపడాలి. సో ఇది వాళ్ళ టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.